బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో డైరెక్టర్ గారు కవిలోని 2 యాంగిళ్లు బయట పెట్టారు. అవును, కవి కనిపించడానికి ఎంత మామూలుగా ఉంటాడో అంత హార్డ్ కూడా అని ఇవాళ ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక అనామిక కళ్యాణ్కు ఎన్ని రకాలుగా దగ్గర కావాలనుకున్నా కూడా కళ్యాణ్ అస్సలు అనామిక మాట వినడు. ఇక చాలా రకాలుగా ట్రై చేస్తుంది అనామిక. అనామిక మాత్రం ఒక్కటి మాత్రం స్ట్రాంగ్గా అనుకుంటుంది. ఎలాగైనా సరే కళ్యాణ్కు దగ్గరైతే తప్ప తమకున్న అప్పులన్నీ తీర్చి కళ్యాణ్ని తన ఇంటికి తీసుకుపోలేను, కాబట్టి ఎంతైనా అడ్జస్ట్ అయ్యి కళ్యాణ్ చెప్పినట్లే వినాలని అనుకుని కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి తన చేతికి ముద్దు పెడుతుంది అనామిక. అయినా కూడా తగ్గడు కళ్యాణ్. ఏంటి, నీకు ముద్దు పెట్టడం కూడా వస్తుందా? నేను నీకు అరెస్ట్ చేయించడం మాత్రమే వస్తుందనుకున్నానే, ఇలా ప్రేమగా మాట్లాడడం కూడా నీకు వచ్చా అని పంచులు వేస్తాడు కళ్యాణ్. ఇక అయినా కూడా అనామిక తగ్గకుండా మనసులో ఫీల్ అయినప్పటికీ బయటకు మాత్రం జరిగిపోయిన వాటి గురించి ఎందుకు మాట్లాడతావు కళ్యాణ్? నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు, నీతో ప్రేమగా ఉండాలని ఆశపడుతున్నాను అని ఏవేవో చెప్తుంది. అయినా కూడా కళ్యాణ్ అస్సలు వినడు. ఇక చేసేదేమీ లేక సారీ చెప్తుంది. అప్పుడు కళ్యాణ్, నీకొకటి చెప్తా చేస్తావా అంటే, నువ్వు ఇప్పటి నుంచి ఏం చెప్పినా చేస్తాను అంటుంది అనామిక. అయితే వెళ్ళి దూరంగా ఉన్న ఆ ఫ్లవర్ బొక్కిని తీసుకురా అని చెప్పి అనామికకు చెప్తాడు. దాన్ని వెళ్ళి తీసుకుని వస్తుంది. నీ చేతిలో నుంచి కిందకు పడే అంటాడు కళ్యాణ్. తనకేమీ అర్థం కాదు. అసలు ఏం చెప్తున్నావు అనంటే, చెప్పాను కదా నేను చాలా రిక్వెస్ట్గానే చెప్తున్నా, అది కింద పడే అంటాడు కళ్యాణ్. తనకేమీ అర్థం కాక పడేస్తుంది. దానికి సారీ చెప్పు అంటాడు. అలాగే అని చెప్పేసి దానికి సారీ చెప్తుంది అనామిక. సారీ చెప్పి దాన్ని అతుక్కోమని చెప్పు అంటే, అదెలా అతుక్కుంటుంది అంటే, మరి నన్నెలా మారమంటావు? నేను అంతే, ఏదైనా ఒక వస్తువు పగిలిపోతే అది అతుక్కోదు నా మనసులాగా. నువ్వు ఎంత కన్విన్స్ చేసినా నేను ముందులాగా మారలేను. నువ్వు నన్ను చాలా హర్ట్ చేసి. దానికి అనామిక, ఆ వస్తువులో ప్రాణం లేదు కానీ నీలో ఉంది కదా, నువ్వు మారచ్చు కదా అంటుంది అనామిక. అప్పుడు దానికి కళ్యాణ్, దానికి ప్రాణం ఉంది, దానిలో ప్రేమ ఉంది, కానీ దాన్ని నువ్వే చంపేశావు. ఒక్కసారి ఏదో తప్పు చేశానని లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటావా? మనం భార్యాభర్తలం కళ్యాణ్ అంటుంది అనామిక రగిలిపోతూ. అలా అని నువ్వనుకుంటే సరిపోదు, నాకు కూడా అనిపించాలి అంటాడు కవి. ఒక్కసారిగా బిక్కమొహం వేస్తుంది అనామిక. కళ్యాణ్ అనామికతో, నువ్వు నన్నెప్పుడూ ఒక మిషన్లాగా మాత్రమే చూసావు. భర్త అంటే సంపాదించాలి, గొప్పగా బతకాలి, ఇలా ఏవేవో అనుకున్నావు. అసలు నాకేం కావాలో నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే మన పరిస్థితి ఇలా అయింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతుంది అనామిక. ఇక తెల్లారవ్వగానే కవి పొద్దున్నే లేచి రెడీ అయ్యి సోఫా మీద కూర్చొని కవితలు రాసుకుంటూ ఉంటాడు. రుద్రాని అది చూసి ఇక ఏదో విధంగా గొడవ చేయాలి అని ఫిక్స్ అయిపోయి తాపిగా ఉయ్యాలో కూర్చుని కాఫీ తాగుతున్న అనామిక దగ్గరికి వెళ్ళి రెచ్చగొడుతుంది. అసలు నువ్వు ఎందుకు ఇంత హాయిగా ఉన్నావు? నీ భర్త ఏం చేస్తున్నాడో చూద్దురా గాని అని చెప్పి తనని చూపిస్తుంది. తనని చూడగానే అనామిక రెచ్చిపోతుంది. అసలు ఏం చేస్తున్నారు ఈయన? మళ్ళీ కవితలు రాసుకుంటున్నారు, ఏమైనా మాట్లాడితే మళ్ళీ కొడతాడేమో అని గుర్తొచ్చి వెళ్ళి వాళ్ళ అత్తయ్య దగ్గరకు చెప్తుంది. అత్తయ్య, వచ్చి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడండి అని. ఇక ధాన్యలక్ష్మి అక్కడే నిలబడి, వీడేంటి ఆఫీస్కి వెళ్లకుండా ఇలా చేస్తున్నాడు అని తనలో తను అనుకొని అక్కడే నిలబడుతుంది ధాన్యలక్ష్మి. ఇక అత్త సపోర్ట్ దొరికిందని చెప్పేసి అనామిక కళ్యాణ్ కళ్యాణ్ అని చాలా పెద్దగా అరుస్తుంది అనామిక. అస్సలు ఏమాత్రం పట్టించుకోడు కవి. ఇక వాళ్ళ నాన్న వచ్చి పిలుస్తాడు, నాన్న కళ్యాణ్ అని. ఆ మాటకు పలుకుతాడు కళ్యాణ్. ఏంటి అంతలా పిలుస్తుంటే పలకవేంటి అంటే, అది పిలిచిందా? నాకేంటో కుక్కలర్చినట్టుగా అనిపిస్తుంది. పిలవడం అంటే ఇప్పుడు నువ్వు పిలిచావే, అతి శృతి మెత్తగా అలా పిలవాలి. తనేదో అరుస్తుంటే నేను కుక్కలాగా మరుగుతుందేమో అని అనుకుంటున్నాను, అందుకే పలకలేదు అంటాడు. ఇంకా ఆ మాటతో రగిలిపోతుంది అనామిక. ఇక్కడే ధాన్యం కోపంగా, ఇక్కడున్నావేంటి ఆఫీస్కి వెళ్లకుండా అంటుంది. కొత్త ఆలోచన వచ్చిందని కళ్యాణ్ అనగానే, పాత పనిని మొదలు పెట్టావా అంటుంది ధాన్యం కోపంగా. పాత పని కాదు, నచ్చిన పని అంటాడు కవి. నీకు నచ్చిన పని చేసుకుంటూ కూర్చుంటే ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు అంటుంది ధాన్యం. ఏం ఆఫీస్కి అంటాడు కవి కూల్గా. మన ఆఫీస్ అంటుంది ధాన్యం కోపంగా. నేనెందుకు వెళ్తాను? వెళ్తే అన్నయ్య వెళ్తాడు, లేదంటే వదిన వెళ్తుంది. నేను వెళ్ళను. ఈ రోజు నుంచి నాకు నచ్చిన పని వచ్చిన పనే చేస్తాను. ఇక భార్యగా నేను చెప్తున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అని అనామిక అంటే, ఇంట్లో ఏ భార్య కూడా భర్త మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు, నువ్వు పెట్టావు అంటే నువ్వు భార్య అని నేను అనుకోవడం లేదు, ఆ విషయం నువ్వు కూడా మర్చిపో అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు కవి.